నమస్కారం మైండ్ విజనర్స్. ఈరోజు మన సంపూర్ణ విద్యార్థి స్పెషల్ 3D యూనిక్ కాన్సెప్ట్లో రోజువారీ చిట్కాలో భాగంగా ఒక కొటేషన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి. మీ పిల్లల్ని జీతం కోసం కాదండి, జీవితం కోసం సిద్ధం చేయండి. ఈ కొటేషన్ విన్నాక మీకు ఏదైనా గుర్తు రావచ్చు. ఎస్, అవును, మీరు చదువు కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. దయచేసి చదువు కోసం కాదండి, చదువు అనేది ఇంటర్వ్యూ వరకే పనికొస్తుంది. కానీ ఆ ఇంటర్వ్యూలో వేసిన మొదటి ప్రశ్న నుంచి జీవితానికి జీవన నైపుణ్యాలే పనికొస్తాయి. ఆ జీవన నైపుణ్యాలు నేర్పే స్కూలు ఒక్కటి కూడా లేదు. స్కూలే కాదండి, కాలేజీ కూడా లేదు. అలాగని ఇంట్లో పేరెంట్స్ నేర్పుతున్నారా అంటే ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పే తీరిక లేదు. అదేవిధంగా పిల్లల యొక్క ఆలోచన విధానాలని ఆల్రెడీ ఇంతకుముందు తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని అనుసరించుకొని ప్రస్తుత తరపు తల్లిదండ్రులు వాటినే ఇంకా ఫాలో అవడంతో విధానాన్ని అలవర్చడం కూడా ఆగిపోయిందండి. ఈరోజు చిట్కాకు వచ్చినట్లయితే పిల్లల తల్లిదండ్రులకు సహాయం చేయడంలో వారంతట వారే ముందుకు రావడం అనేది చాలా మంచి విషయం. అయితే చాలా సందర్భాల్లో పిల్లలకు ఏం చేయాలో తెలియక ఎలా సహాయపడాలో తెలియదు. అందుకే తల్లిదండ్రులుగా మీరు వారికి కొన్ని పనులను ఇది సులభతరం చేయవచ్చు. పిల్లలు వారి వయసును బట్టి ఇంట్లో చేసే పనులను కొన్ని ఎక్కడ ఉన్నాయి. చిన్నపిల్లలు 2 నుంచి 5 సంవత్సరాల లోపల వయసు గల వాళ్ళైతే తమ బొమ్మలను సర్దడం, బట్టలను ఉతకడం వంటి పనులను మీరు నేర్పవచ్చు. అదే ప్రాథమిక పాఠశాల పిల్లలు అంటే 6 నుంచి 10 సంవత్సరాల లోపులో వారి ఒక్క వయసు ఉన్నట్లయితే తమ గదిని శుభ్రం చేసుకోవడం, బట్టలు మడత పెట్టడం, మొక్కలకు నీళ్లు పోయడం, భోజనానికి టేబుల్ని సిద్ధం చేయడం వంటి పనులను వారికి నేర్పవచ్చు. అదే పెద్ద పిల్లలు అంటే 11 నుంచి 15 సంవత్సరాల లోపులో గల పిల్లలనైతే వంటకు సహాయం చేయడం, దుకాణానికి వెళ్ళి చిన్న వస్తువులు తీసుకురావడం, ఇంట్లో శుభ్రం చేయడంతో పాటు వారికి పెద్దవాళ్ళకు ఉపయోగపడేలాగా సహాయపడే విధంగా తమ యొక్క బట్టలను వారే ఉతుక్కోవడం, ఇలా చేయించడం వల్ల పిల్లలు బాధ్యతను నేర్చుకుంటారు. ఇంట్లో తమకు ఒక ముఖ్యమైన పాత్ర ఉందని భావిస్తారు. వారిని ప్రోత్సహించడం, వారు చేసిన పనికి ప్రశంసించడం కూడా చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల వారు మరింత ఉత్సాహంగా మీకు సహాయం చేయడానికి కూడా వెనకాడరని ఈ ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇదండి ఈరోజు మన సంపూర్ణ విద్యార్థి స్పెషల్ యూనిక్ సిరీస్లో భాగంగా మేము అందించిన చిట్కా. అయితే మీరు ఖచ్చితంగా ఈరోజు మన స్పెషల్ కొటేషన్ గురించి కూడా ఆలోచిస్తారని ఆశిస్తూ మీ మైండ్ విజన్ వేణుగోపాల్, చీఫ్ కాగ్నిటివ్ అండ్ బిహేవియరల్ ఆర్కిటెక్ట్, మైండ్ విజన్ క్రియేటివ్ కాన్సెప్ట్స్.